నిజామాబాద్ జిల్లాలో గ్రామాభివృద్ధి కమిటీలు రెచ్చిపోతున్నాయి. సాంకేతిక యుగంలోనూ గ్రామాలలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ముసుగులో రాచరిక పాలన కొనసాగిస్తున్నారు. గ్రామ పెద్దల తీర్పులతో గ్రామాలలో సాంఘిక గ్రామ బహిష్కరణలు, కుల వృత్తులపై ఆంక్షలు విధిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఎర్గట్ల మండలం తాళంపు రాంపూరు గ్రామ అభివృద్ధి కమిటీ ఎలాంటి అధికారం లేకుండా ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా కొనసాగిస్తుంది. ఇక గ్రామ కమిటీ మాట కాదన్నందుకు 48 మంది కల్లుగీత కార్మికుల కుటుంబాలపై కల్లుగీత వృత్తిని గ్రామాభివృద్ధి కమిటీ బహిష్కరించింది. గ్రామస్తులు ఈత కళ్ళు ఎవరు కూడా తాగొద్దని, ఎవరన్నా తాగితే దాదాపు 20,000 జరిమానా విధించబడుతుందని హుకుంను జారీ చేశారు. అంతేకాకుండా గ్రామంలో చాటింపు కూడా వేయించినట్లుగా తెలుస్తోంది. ఇక దీంతో తాళ్లరాంపూర్ గ్రామ కమిటీ కల్లుగీత కార్మికుల మధ్య వివాదం గత 4 నెలలుగా కొనసాగుతూ వస్తుంది. ఇక గ్రామ కమిటీకి ఏడాదికి ఎంతో కొంత డబ్బులు కల్లుగీత కార్మికులు చెల్లించేవారు. ఈసారి మాత్రం 4 లక్షలు చెల్లించాలని గ్రామ కమిటీ కల్లుగీత కార్మికులను డిమాండ్ చేశారు. ఇక అంతగా చెల్లించలేమని, ఎప్పటి మాదిరిగానే కొనసాగిస్తామని కల్లుగీత కార్మికులు వీడీసీని కోరారు. గ్రామ కమిటీలోని కొందరు సభ్యులు గీత కార్మికులపై కక్షగట్టి ఎవరు గ్రామంలో ఈత కళ్ళు తాగరాదని, ఇతర గ్రామాల నుంచి వచ్చే వారిని కళ్ళు త్రాగనివ్వవద్దని తీర్మానం చేశారు. ఎవరైనా తీర్మానం ఉల్లంఘిస్తే దాదాపు 20,000 రూపాయల జరిమానా అంటూ మైకులో చాటింపు వేశారు. దీంతో 2 నెలలుగా కల్లుగీత కార్మికులపై నిషేధం కొనసాగుతుంది.